హలో అందరికీ. నేనైతే ఈరోజు దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఏం దోశలు అనుకుంటున్నారా? మినపప్పుతోనైతే చేయలేదు. ఈ దోశల్ని జొన్న పిండితో అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుండింది. దీనికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ అయితే జొన్న పిండి అయితే తీసేసుకోవాలి. జొన్న పిండిని మంచిగా మెత్తగా అయితే పట్టేసుకోవాలి. మంచిగా మెత్తగా పట్టేసుకొని, నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం పిండి అయితే ఒక 2 స్పూన్స్ పిండి అయితే తీసేసుకొని, అందులో అయితే చూడండి మంచిగా ఉంది కదా పిండి, మెత్తగా అయితే పట్టేశారు. మంచిగా ఈ పిండిలో అయితే వాటర్ అయితే వేసేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. మొత్తం పిండి మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపేసేసుకొని ఒక 2 అవర్స్ వరకు మంచిగా పక్కన పెట్టేయాలి. చూడండి, దోశ బ్యాటర్ లాగా కలిపేసుకొని ఒక 2 అవర్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాతకి మనం దీంట్లో చూడండి బబుల్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే కట్ చేసేసాను. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఆ పిండిలో అయితే ఆ బ్యాటర్లో అయితే వేసేయాలి. ఆ బ్యాటర్లో అంతా వేసేసిన తర్వాతకి మంచిగా అయితే కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాతకి కొంచెం వాము, సాల్ట్ అయితే వేసేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాతకి మనకి దోశ లాగా అయితే వేసేసుకోవాలి. ప్యాన్ మరీ హీట్ కాకూడదు, కొంచెం నార్మల్ హీట్ అయిన తర్వాతకి తీయాలి. వేసేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకొని సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ వేసేయాలి. మంచిగా కాలిన తర్వాతకి తీసేసుకొని తినేయడమే. వట్టిగా అయినా తినొచ్చు, చట్నీ లేకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.